మా అసోసియేషన్కి సంబంధించి బిల్డింగ్ ప్రామిస్ చేసినది ఏదైతే ఉందో అది జరగలేదు. దాని తర్వాత ఎలక్షన్లు జరగాలి, అది కూడా కాకుండా యునానిమస్గా ఎంచుకోవటం అనే దానిపైన కొంత వ్యతిరేకత ఉందండి. యాక్చువల్గా జరగాల్సిన టైంలో జరగకపోతే వ్యతిరేకత వస్తుంది. కానీ ఇక్కడ ఏమైందంటే బిల్డింగ్ జరగాలి, బిల్డింగ్ అనేది ఎట్టి పరిస్థితి జరగాలి. మేమేమనుకున్నాం, లాస్ట్ జనరల్ బాడీ మీటింగ్కి, ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్కి ఉన్న మా అసోసియేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇంకోటి ఉందో, అవన్నీ అక్కడ పడగొట్టి అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 9 floors 10 floors కడుతున్నారు. మా అసోసియేషన్ మీరు తీసుకోండి, ఇక్కడే తీసుకోండి, ఒక ఫ్లోర్ అంతా మీకు ఇచ్చేస్తామన్నారు. బాగుంది కదా అనుకొని అదే జనరల్ బాడీ మీటింగ్లో పెట్టిన తర్వాత అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన దానికే. ఆ రోజున విష్ణు ఏం చెప్పాడంటే, 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ తీసుకోవడం లేదా నేను చూసిన ల్యాండ్, గవర్నమెంట్ ఐడెంటిఫై చేసిన కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, అది కాకుండా ఏదేది నార్సింగి అటువైపు ఉన్న ల్యాండ్ అంటే అందరూ అన్నారు. మా ఒక్కొక్కళ్ళు శ్రీనగర్ కాలనీ, ఒకళ్ళు కుక్కడపల్లి, ఇటువైపు అందరూ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో, మధురా నగర్లో, అక్కడ దాకా రావాలంటే మాకు ఇబ్బంది కదా, లేదు ఇదే బెటర్ అన్నారు. అంటే ఆ రోజు క్లియర్గా చెప్పాం కూడా, ఇదిగో ఇది కూల్చి కన్స్ట్రక్ట్ చేయడానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది, మీకు అంతా సమ్మతమైన, నో ప్రాబ్లం, మీరు కదా తీసుకున్న ఇనిషియేటివ్, కట్టాలి ఇస్తా అని, అది చేసి ఇచ్చేయండి మాకు. ఓకే, డన్, అయిపోయింది. సెకండ్ జనరల్ బాడీ మీటింగ్ కూడా అది కోల్చలేదు, ఏం లేదు. మళ్ళీ ఏమేమో అనుకున్నారో నాకు తెలియదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళ ఇబ్బందులు, అది ఇంకా స్టాల్ అయింది. ఇంతవరకు మూవ్ అవ్వకుండా ఇంకా జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ రావాలి, దానికి ముందు ఏమన్నామంటే పెట్టారు, మళ్ళీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎలక్షన్స్ కోసం అని కాల్ ఫర్ ఇంకోటి ఏంటి అనుకునే టైంలో చాలామంది ఉండి, అదేంటి మీరు ప్రామిస్ చేశారు, మీరు కట్టివ్వాలిగా, కట్టి ఇవ్వకుండా ఎక్కడికి పోతారు మీరు, సో ఇంకో సంవత్సరం అయినా మీరు కంటిన్యూ చేసి కట్టించాలండి. ఓకే, ఇది ఒక విధంగా విష్ణువుని ఇరుకులో పెట్టినట్టు మేము. ఓకే, సభ్యులు అందరూ కూడా కట్టించుకోవాల్సిందే అని ఒకళ్ళిద్దరు కాదు, మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అందరూ అన్నారు. కాబట్టి ఆ రోజు వచ్చిన కమిటీలో, ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్లో ఎవరైతే వచ్చి ఏదైతే చెప్తారో దాన్ని ఆమోదించి వెళ్తాం. రైట్, దాన్ని ఆమోదించకుండా కాదుగా. మిగతా వాళ్ళు బయట అటెండ్ కాని వాళ్ళని పరిగణనలో తీసుకొని చెప్పలేంగా. అది జరిగింది. సో హీ హ్యాస్ టు డెఫినెట్లీ డెలివర్ బిఫోర్, అంటే 6 నెలల్లోనా లేకపోతే ఇంకో సంవత్సరంలోనా ఫినిష్ చేసి వెళ్ళాలి. ఓకే, అంటే ఈ టర్మ్ ఎంత ఉంటుందండి జనరల్గా? మీ 1 year అంతే. 1 year అంటే ఎక్స్టెన్షన్, ఈ లోపల అయిపోతుందని మా నమ్మకం. ఓకే, అందుకని ఎలక్షన్ అంతే, అంతకంటే ఇంకే లేదు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ బిల్డింగ్ కోసం అని కాదు, మేజర్గా ఒక ప్రోగ్రామ్ చేయాలి. అది మలేషియాలో వాళ్ళు ప్లాన్ చేశారు కమిటీ అంతా. అది మరి ఇంకా అనివార్య కారణాలు ఏదో జరుగుతుంది, బట్ హ్యూజ్ లెవెల్లో ప్లాన్ చేశారు. అది కోఆర్డినేషన్ ఇంకోటి, అది వెంటనే అవ్వట్లేదు. ఓకే, టైం పడుతుంది. ఇంకో 1 month 2 months మనం అనుకున్న టైం కన్నా ఇంకో 2-3 months పడుతుంది. ఈ లోపల మారిపోతే అది అవ్వదుగా. ఇంకోళ్ళకి ఎవరో వచ్చారు, ఇప్పుడు మీరు అంజిగారికి ఇచ్చాను, లేకపోతే ఇంకోళ్ళు అంజిగారు వచ్చారు రేపొద్దున, ఆ ప్రోగ్రామ్ అవ్వదుగా, ఎందుకంటే నేను కదా డీల్ చేసింది అది. రైట్, సో ఆ ప్రోగ్రామ్ అవ్వదు. ఏది మా అసోసియేషన్కి రావాల్సిన పెద్ద ఫండ్ రాదు, అది ఉపయోగపడుతుంది బిల్డింగ్కి, దేనికైనా ఉపయోగపడుతుంది. కరెక్ట్, అది అందుకు ఒక క్లాజు ప్లస్ ఇంకో క్లాజ్ ఏంటంటే, మీరు కదా ప్రామిస్ చేసి ఇచ్చాడండి అని ఇంకో క్లాజు. మెయిన్ ఇంకొకటి అండి, డ్రగ్స్ విషయంలో రీసెంట్గా హేమ గారి విషయం బయటకు వచ్చింది. హేమ గారు బిఫోర్ కూడా చాలా జరిగాయి, చాలా అంతకుముందు కూడా చాలామంది వాళ్ళ మీద కూడా మా కంట్రోల్, అంటే వాళ్ళ మీద ఒక సీరియస్ యాక్షన్ ఏదన్నా తీసుకుంటే వాళ్ళు కంట్రోల్ అవుతారు. ఇప్పటికీ బయటకి రానివి చాలా ఉన్నాయి. ఇప్పుడు మీడియా కొంతమంది వరకు వచ్చాయి, బట్ బయటికి రాని చాలా ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే వాళ్ళ కెరీరే బాగుంటుంది, మార్చగలిగితే వాళ్ళ కెరీరే బాగుంటుంది, వాళ్ళే బాగుంటారు. అది ఎందుకు ఇనిషియేట్ తీసుకోవట్లేదు? మంచి పాయింట్. అంటే ప్రాబబ్లీ మాలో మాట్లాడి, కమిటీ వాళ్ళతో మాట్లాడి, నేను కూడా ఒక కౌన్సిలింగ్ లాంటిది ఏదైనా ఇప్పించి, ఇదిగో దీనివల్ల ఒకవేళ ఎవరైనా తీసుకున్నా పట్టుబడ్డా కెరియర్లు పోతాయి. అవును, అంతే కదా. ఎస్పెషలీ సినిమా వాళ్ళు అనగానే పట్టుబడ్డం కానీ ఎక్కువగా ఇందాక చెప్పినట్టు 150 కెమెరాలు వచ్చేస్తాయి, ఒకటి కాదు. సో 150 కెమెరాలు వస్తాయి, 5 రోజులు, వారం రోజులు, 10 రోజుల వరకు జరుగుతూనే ఉంటాయి.
సో అయిపోయింది, కెరీర్ పోతుంది. సో అలాంటిది రాకుండా ఉండడం కోసం వీళ్ళు డెఫినెట్లీ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము అండ్ చేయాలి, లేకపోతే ఇబ్బంది. పైగా గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా మొన్న చెప్పారు కదండి, మొత్తం అంతా ఏదో ఒక విధంగా మీరు డ్రగ్స్ మీద దాని మీద యాడ్స్ చేసి ఇవ్వండి అని చెప్పేసి. యాడ్స్ అంటే చిన్న ఫిల్మ్స్ చేసి చిరంజీవి గారు తర్వాత మోహన్ బాబు గారు స్పందించారు. సో వాళ్ళే పెద్ద స్టార్లు స్పందించినప్పుడు మిగతా వాళ్ళు కూడా చిన్న చిన్న వాళ్ళు కూడా డెఫినెట్గా చేస్తాం, విల్ డూ ఇట్. ఎందుకంటే ఆ ఇది లేదనుకోండి, ఒకళ్ళు చేస్తే మిగతా అందరూ కూడా ఆ గాడి మీద కట్టేస్తున్నారు. ఇప్పుడు మా అసోసియేషన్లో ఒకళ్ళు చేశారు, అయిపోయింది, మిగతా అందరూ 900 సభ్యులకి ఆపాదించేస్తున్నారు. సో అలాంటి జరగకుండా ఉండడానికి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి, ఎక్కడో చోట ఒక అలవాటు అనేది వస్తుంది సార్. ఎందువల్ల వస్తుంది అంటే అతని వల్ల, అతని చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వల్ల, ఇంకోట ఎలాంటిది అనేది సిచ్యువేషన్ కరెక్ట్గా మనం చెప్పలేం. రైట్. కానీ అతన్ని కూర్చోబెట్టి కౌన్సిల్ చేసి మార్చడానికి వీ కెన్ ట్రై. ఓకే. సో విల్ డెఫినెట్లీ డూ. అది అడుగుతా కమిటీ వాళ్ళకి చెప్పి, బాబు ఈ కోణంలో వెళ్ళండి, మంచి పాయింట్ చెప్పారు మీరు, విల్ డెఫినెట్లీ థింక్ ఇన్ దోస్ టర్మ్స్. నాకు తెలిసి మెజారిటీ ఆఫ్ ఇప్పుడు ఎవరు లేరు అట్లా, నో వన్ ఇస్ దేర్. ఇప్పుడు హేమ గారి విషయంలో ఏంటి సస్పెండ్ చేశారండి? టెంపరీ సార్. ఓకే. ఎందుకంటే అప్పుడు కూడా విష్ణు అంతకుముందు వచ్చినప్పుడు విష్ణువే కదా ఫస్ట్ చెప్పింది, ఏమీ సాక్ష్యాధారాలు ప్రూవ్ చేయకుండా నో వీఆర్ సపోర్టింగ్ హేమ గారు అని చెప్పేసి అంతకుముందే వచ్చింది కదా, బోల్డ్ అన్ని ఇవి వచ్చాయి కదా. తర్వాత మళ్ళీ ఏదో ప్రూవ్ కొంత అక్కడికి వెళ్ళారు, రిమాండ్లోకి వెళ్ళారు 14 days అన్న తర్వాత తీసుకున్న ఇది, అది ఒక్కళ్ళెవరో తీసుకున్నది కాదు, కమిటీ అంతా కూర్చొని ఏంటి డెసిషన్ అన్న తర్వాత లీగల్ ఒపీనియన్స్ కూడా కనుక్కొని చేసిన పని అది. సో వాట్ ఎవర్ రేపొద్దున అది టెంపరీ సస్పెన్షన్, రేపొద్దున ఏదైనా వచ్చిన తర్వాత ఇట్ విల్ బి రివోక్డ్. మెంబర్షిప్ ఏం ప్రాబ్లం అన్నేళ్ల నుంచి ఉన్న ఆవిడ. రైట్. ఓకే. ఓకే. రేపొద్దున ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం కదా మేము కూడా సభ్యులం, ఏంటంటే మీరు అలా ఎలా డెసిషన్ తీసుకున్నారని మిగతా వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఓకే. నా అలాంటి వాడు అడుగుతాడు, నేను కమిటీలో లేకపోయినా అలా ఎలా మొత్తం ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు తీసుకోండి డెసిషన్ అని చెప్పేసి అప్పుడు అంటాం కదా, విల్ డెఫినెట్లీ స్పీక్ ఫర్ హర్ కదా.